హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మర్కత ఛానల్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది మహారాష్ట్రలోని ఔరంగాబాదు ప్లేస్లో మినీ తాజ్మహల్ అని ఉందన్నమాట. అక్కడికి వచ్చినాము. యాక్చువల్గా తాజ్మహల్ ఒకటే మనకు తెలుసు, మినీ తాజ్మహల్ ఎక్కడ ఉందో తెలియదు అన్నమాట కామన్గా. ఇది మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే సిటీలో ఉందన్నమాట. అక్కడ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఆటోలో వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. హాఫ్ అన్ అవర్లో మనకి ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ ప్లేస్కి వెళ్ళొచ్చు. మేము అక్కడికి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ అవే. తాజ్మహల్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇక్కడ డిటో అన్నమాట. అందుకే దీనికి మినీ తాజ్మహల్ అని పేరు వచ్చింది. అది ఎలా ఉందో అచ్చం తాజ్మహల్ ఎలా ఉందో ఆర్చి అదంతా కట్టడం అంతా కూడా సేమ్ అలాగే యాజ్తో ఉంది. లోనకి వెళ్ళడానికి చెకింగ్ అన్నమాట. టికెట్ ఇక్కడ ఇచ్చి లోనకి వెళ్ళాలి. మన మెట్రో స్టేషన్లో ఉంటుంది కదా చెకింగ్, పెడితే గేట్ తెరుచుకుంటే సేమ్ అలాగే ఇక్కడ కూడా పెట్టారు లోనకి వెళ్ళటానికి. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అసలు. పైన టాపు చాలా అద్భుతంగా ఉందన్నమాట. టికెట్ ఇచ్చి లోనకి వెళ్తున్నాం. మీరు చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, సూపర్ ఉందన్నమాట. ఇది తాజ్మహల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నిజంగా. అయితే బొమ్మల్లోనూ వీడియోలో చూడటమే. ఈ మినీ తాజ్మహల్ మనకి డైరెక్ట్గా వెళ్ళాము. ఔరంగాబాద్లో ఉంది. చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉంది అసలు. తాజ్మహల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అంట, వీడియోలో చూసాం కదా. సేమ్ అట్టాగే యాజిటీ ఉంది. అక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో ఇక్కడ కూడా అట్టాగే చాలా పెద్ద ప్లేస్లో ఉంది. గేట్ లోనికి వస్తే ఇప్పుడు చూడండి మీరు కనిపిస్తుంది తాజ్మహల్. సేమ్ డిటో తాజ్మహల్ లాగానే కనిపిస్తుంది. అక్కడ ఫోటోలు తీసుకుంటున్నాం మేమే. అది ఇప్పుడు నేను మాట్లాడుతుందేనే అది. మా పిల్లలు ఆడ చూడండి ఎంత దూరం నడవాలంటే దాదాపు చాలా దూరం అక్కడికి వెళ్ళటానికి నడవాలి. అక్కడ తాజ్మహల్ కూడా సేమ్ ఇట్లాగే చాలా దూరం నడుచుకుంటూ వెళ్తేనే ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతాం అన్నమాట. అంత దూరం ఉంది. దీని హిస్టరీ వచ్చేసరికి బీబీకా మక్బార్ భారతదేశంలోని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఉన్న ఒక సమాధి. దీన్ని 1660లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుమారుడు యువరాజు అజాం షా తన ప్రేమగల తల్లి దిల్రాస్ భాను బేగం జ్ఞాపకార్థం ప్రారంభించారు. ఇది కట్టి దాదాపు 300 సంవత్సరాలు అయిందన్నమాట. ఇది 356 సంవత్సరాలు అయింది. 1668లో కట్టారన్నమాట. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో. దగ్గరికి వెళ్ళిన కొద్దికి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పక్కన లెఫ్ట్ రైట్ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి, అటు సైడ్ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి సేమ్ తాజ్మహల్ ఎలా ఉంటుందో ప్లేసు అలా. ఆ చెట్లు కూడా చూడండి, ఆ చెట్లు కూడా తాజ్మహల్లో ఉన్నట్టు రౌండ్గా కటింగ్ చేసి ఉన్నాయి. రియల్ తాజ్మహల్లో పెట్టినట్టు పెట్టారు ఇక్కడ కూడా. మేము వెళ్ళిన టైం ఫుల్ ఎండలన్నమాట. బాగా చెమటలు కారిపోతా ఉంది. మావాడు అందుకే వాటర్ బాటిల్ తీసుకుని నడుతున్నాడు చూడండి. మావాడేదో జోకేశాడు.
అదిగోండి బాగా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇంకా పైకి కూడా వెళ్తాం అన్నమాట. చూడండి దగ్గరికి వచ్చేసాం. మొత్తం కట్టడం అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఎలా ఉందంటే రియల్ తాజ్మహల్ ఎంత బాగుంటుంది ఈ లెక్కన. అక్కడికి నిలబడితే చిన్న సీమల్లాగా ఉన్నాం పైకిట్ట చూస్తుంటే. అటు నుంచి ఎంట్రన్స్ లోనకు కూడా వెళ్ళనిచ్చారు, లోనకు కూడా వెళ్ళాము. ఎన్ని వేసారు కట్ చేద్దాం. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, ఎంత బాగా కట్టారో. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు వచ్చిన వాళ్ళంతా. ఇంకా దాటిని డెవలప్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే పెయింట్ వేయటం అవన్నీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా 300 ఏళ్ళ చరిత్ర ఉన్న మినీ తాజ్మహల్ అన్నమాట ఇది. ఇలా 4 స్తంభాలు ఉంటాయి కదా, వాటిలో ఒక స్తంభం ఒకవైపు. చూడండి ఓపెన్ ఏరియా మొత్తం ఎంత బాగుందో, అసలు గ్రీనరీ ఉంది మొత్తం. చూడటానికైతే ఫోటోలు దిగడానికి చాలా బాగుందన్నమాట ఈ ఏరియా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.